హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. ఈ ఏడాది ఎంతో రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ 17వ సీజన్ ప్రస్తుతం ప్లేఆఫ్స్ దిశగా దూసుకుపోతుంది. ఇక ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిన లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు కష్టంగా మారాయి. అయితే ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో ఎంతో కష్టంగా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇందులో ఎల్ఎస్జీ కెప్టెన్ కేఎల్ రాహుల్ 33 బంతుల్లో 29 పరుగులతో పెవిలియన్ చేరుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన వాళ్లలో పూరన్ మరియు బదోని ఇద్దరు మెరుపు ఇన్నింగ్స్ ఆడి 165 పరుగులు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ జట్టు ఓపెనర్లుగా వచ్చిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు ఇద్దరు కలిసి లక్నో నిర్దేశించిన 166 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే అసాధారణమైన ఆటతో విజృంభించి లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో వరుసగా 2 మ్యాచుల్లో చిత్తుగా ఓడిన లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలను కష్టంగా మలుచుకుంది. దీంతో మ్యాచ్ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకా కెప్టెన్ రాహుల్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఆ వీడియోలో గోయంకా కోపంగా రాహుల్తో ఏదో అన్నట్లుగా ఇక చేసేదేమీ లేక రాహుల్ అలాగే నిరాశతో నిల్చున్నట్లు, అతడు ఏదో చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయినట్లు వీడియోలో ఉంది. ఇక కాసేపటి తర్వాత కోచ్ జస్టిన్ లాంగర్ వీరి మధ్యలోకి రాగా కేఎల్ రాహుల్ అక్కడి నుంచి నిరాశగా వెళ్లిపోయాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు స్పందిస్తూ, ఈ తరహా సంభాషణలు అనేవి ఎల్లప్పుడూ కూడా మూసి ఉన్న తలుపుల మధ్య జరగాలి, గ్రౌండ్లో ఇన్ని కెమెరాలు ఉన్నచోట ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక మరికొందరు నెటిజన్లు రాహుల్కు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక్క మ్యాచ్ ఓటమితో జాతీయ స్థాయి ప్లేయర్ పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. వెంటనే రాహుల్ లక్నోను వీడాలని, వచ్చే ఏడాది వేలానికి అందుబాటులో ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ క్రికెట్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.